శ్రీ సంజీవని వాస్తుకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా పూర్తి ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఈరోజు వీడియోలోకి స్వాగతం. ప్రజెంట్ మనం ఇంద్ర అనే పదం గురించి తెలుసుకుంటున్నాం. ఈ ఇంద్ర అనే పదాన్ని మహేంద్ర అని కూడా అంటారు. సో ఫ్రెండ్స్, ఈ మహేంద్ర అనేది తూర్పు జోన్లో, అంటే 1, 2, 3 ఈ 3 ఈశాన్యంలో ఉంటే, 1, 2, 3 ఈ 3 తూర్పు దిక్కులో ఉంటాయి. తూర్పు దిక్కులో ఉండే మొట్టమొదటి పదం ఇది. ఇంద్ర అంటే మహేంద్ర అని చెప్పుకున్నాం కదా. మరి మహేంద్ర అంటే అర్థం ఏంటిది అని అంటే, ఇంద్రియాలకి అధిపతి అని అర్థం. ఈ అర్థాలు ఎక్కడ ఉంటాయి అని అంటే, నిఘంటు అనే ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్లో వీటికి సంబంధించిన అర్థాలు ఉంటాయి. ఇంద్రియాలకి అధిపతి. మరి ఇంద్రియాలు అంటే ఏంటివి? ఇంద్రియాలు అంటే కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మం. కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మం. ఈ 5 ఇంద్రియాలని పంచేంద్రియాలు అంటారు. ఇవన్నీ సక్రమంగా పనిచేస్తే మనిషి ఎన్నో అద్భుతాలు చేస్తాడు. మనిషి ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు అని అంటే ఈ 5 ఇంద్రియాలు బాగా పనిచేస్తున్నాయని అర్థం. మరి వీటికి అధిపతి ఎవరు? మహేంద్ర అంటే ఇంద్ర. ఈ స్థానం ప్రతి ఇంటిలో తూర్పులో ఉన్న 4వ పదం మన ఇంద్రియాలను కంట్రోల్ చేసే స్థానం. బాగా గుర్తుపెట్టుకోండి. మన మనస్సు కంట్రోల్లో ఉండాలన్నా, మనం చేసే పనిపై ఏకాగ్రత కలగాలి అన్నా ఈ జోన్ చాలా ముఖ్యం. ఏది? ఈ ఇంద్ర అనే జోన్ ఏదైతే ఉందో ఈ 4వ పదం చాలా ముఖ్యమైనది. ప్రతి పని క్రమపద్ధతిగా చేస్తున్నాం, ఏకాగ్రతతో చేస్తున్నాం, సక్సెస్ అవుతున్నాం, మంచి స్టెబిలిటీని పొందుతున్నాము అని అంటే ఈ జోన్ పాజిటివ్గా ఉంది అని అర్థం. మరి మన మనస్సు కంట్రోల్లో లేదు, మనం ఒక పని చేస్తూ ఉంటే మరొక పని గురించి ధ్యాసలో ఉంటున్నాం, మంచి స్థిరత్వం లేదు అని అంటే ఈ జోన్లో నెగిటివ్ ఇన్బ్యాలెన్స్ ఉంది అని అర్థం. ఎప్పుడైతే మనం మొన్న చెప్పుకున్న ఎపిసోడ్ జయంత అనే జోన్ గురించి చెప్పుకున్నాం కదా. ఈ జయంత అనేది కనుక పాజిటివ్గా ఉంది అని అంటే ఈ శిఖి పర్జన్య కూడా కంట్రోల్లో ఉంటాయండి. బాగా గుర్తుపెట్టుకోండి. జయంత పాజిటివ్గా ఉంటే శిఖి పర్జన్య కూడా కంట్రోల్లో ఉంటుంది. అయితే అప్పుడు మహేంద్ర కూడా పాజిటివ్కి వచ్చేస్తుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. మహేంద్ర కనుక పాజిటివ్గా ఉంటే ఏం జరుగుతుంది అని అంటే, ఇప్పుడు ఒక తాబేలు ఉంటుందండి. ఆ తాబేలు ఏం చేస్తుంది? మెల్లగా తన షిల్ అంటే తన డిప్ప ఉంటుంది కదా, డిప్పలో నుంచి బయటకు వచ్చేస్తుంది. వచ్చి మెల్లగా అడుగులో అడుగేసుకుంటూ తన పని ఏదో తను చేసుకుంటూ పోతుంది. తనకి ఎప్పుడైతే సమస్యలు వచ్చింది అన్నప్పుడే అది సమస్య పైన పోరాటం చేయడానికి వెళ్ళదండి. సమస్య పైన పోరాటం చేయడానికి వెళ్ళకుండా ఏం చేస్తుందంటే తనను తాను ప్రొటెక్షన్ చేసుకొని ఆ డిప్పలోకి వెళ్ళిపోతుంది. చిన్న శబ్దం వచ్చినా, లేదంటే చిన్న అలికిడి జరిగినా, అదేదైనా ఫస్ట్ తనలోకి తను వెళ్ళిపోతుంది, గొడవలోకి వెళ్ళదు, అనవసరమైన విషయాలపైన ఫోకస్ చేయదు. అలాగే ఈ మహేంద్ర అనే జోన్ కూడా కనుక పాజిటివ్గా ఉంటే ఈ ఇంట్లో ఉండే వ్యక్తులు, అంటే ఇదొక ఇల్లు అనుకున్నప్పుడు, ఈ స్థలంలో ఇదొక ఇల్లు అనుకున్నప్పుడు ఈ జోన్ కనుక మహేంద్ర అనే జోన్, ఇంద్ర అనే జోన్ కనుక పాజిటివ్గా ఉంటే వ్యక్తులు అనవసరమైన విషయాలపైన ఫోకస్ చెయ్యరు.
అనవసరమైన విషయాలపైన దృష్టి పెట్టరు. తన పని ఏందో తానే చేసుకుంటారు. ఏది ఈ ఇంద్రా జోన్ కనుక ఈ 4వ పదం ఉంది కదా, ఈ పదం కనుక పాజిటివ్గా ఉంటే అనవసరమైన విషయాల మీద ఫోకస్ చేయరు, అనవసరమైన పనులు ఏదో చెయ్యరు. తను ఏం కావాలో, తను ఏం చేయాలో, తనకి ఏదైతే బాగో అది మాత్రమే చేస్తారు. అంటే తన ఇంద్రియాలతోని తన దృష్టి తన డెవలప్మెంట్ కోసం మాత్రమే వాడతారు. అర్థమైందా ఫ్రెండ్స్? మహేంద్రతోని లాభాలు ఏముంటాయి అని అంటే, మహేంద్ర ఇంద్రియాలన్నిటికీ రాజు, కింగ్ ఆఫ్ ద కింగ్. మహేంద్ర వెనకాలే మిగతా 31 దేవతలు ఉంటాయండి. ఈ 31 దేవతలు ఉన్నాయి కదా, ఈ వాస్తు పురుష మండలిలో ఉండే 31 దేవతలు, పైశాచి విధిలో ఉండే 31 దేవతలన్నీ మహేంద్ర వెనకాలే ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి బాగా. ఈ జోన్ కనుక పాజిటివ్గా ఉంటే గవర్నమెంట్ సపోర్ట్ కూడా కలుగుతుంది. ఇక్కడ కనుక మనం డోర్ ఏర్పాటు చేసిన, లేదంటే మన ఇంటికి గేట్ ఏర్పాటు చేసిన, అంటే మన దృష్టిలో ప్రధాన ద్వారం ఏర్పాటు చేస్తే కనుక రాజ్య ప్రాప్తి కలుగుతుంది అని ఉందండి. గవర్నమెంట్ బెనిఫిట్స్ దొరుకుతాయి. మనకంటే ఉన్నతమైన వ్యక్తులు అధికారంలో అధికారులతోని మంచి సన్నిహిత సంబంధాలు, అంటే మనకంటే ఉన్నతమైన వ్యక్తులతోని మంచి అధికారులతోని మంచి సన్నిహిత సంబంధాలు కలుగుతాయి. ఆటోమేటిక్గా అన్నీ సమకూరుతాయి. మంచి టీం వర్క్ చేయగలుగుతారు. అందరినీ ఒక ఆర్డర్లో పెట్టగలుగుతారు. ఎవరితో ఏ పని చేయించాలో వారితో ఆ పని చేయించగలుగుతారు. నిశ్చయంగా గెలుపు పొందుతారండి ఈ జోన్ కనుక పాజిటివ్గా ఉంటే, ఈ జోన్లో ద్వారం ఉంటే. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. సో అందరు వీడియోలు చూస్తున్నారు, లైక్ చేస్తలేరు, కామెంట్ చేస్తలేరు. మీరు కనుక లైక్ చేసి కామెంట్ చేస్తే మీలాంటి చాలామందికి మన వీడియో షేర్ అవుతుంది, అంటే వాళ్ళకు కూడా అందుబాటులోకి ఉంటుంది. సో మీరు చేయాల్సింది ఏమీ లేదండి, మన వీడియో చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మీలాంటి వాళ్ళందరికీ నా యూట్యూబ్ ఛానల్ చేరువవుతుందని చెప్పి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.